అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ పరిశ్రమలో ఉన్నారు. అలాగే మరో వారసుడిగా ప్రవేశించిన సుమంత్ ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. సుశాంత్ కూడా నటిస్తున్నారు. నాగార్జున మేనకోడలు సుప్రియ పవన్ కళ్యాణ్తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత నిర్మాతగా కొనసాగుతోంది. నాగచైతన్య సమంతను 7 సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 సంవత్సరాల కాపురం తర్వాత అకస్మాత్తుగా విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి నాగచైతన్యకు రెండో పెళ్లి చేయాలని నాగార్జున ప్రయత్నిస్తున్నారు. కానీ తాను సినిమాల మీదే దృష్టి పెట్టాలని చైతూ తండ్రికి చెబుతున్నారు. మరో కొడుకు అఖిల్కు శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగింది. తరువాత వీరి వివాహం మాత్రం జరగలేదు. నాగచైతన్య వివాహం కానీ, అఖిల్ నిశ్చితార్థం కానీ నాగార్జున ఘనంగా జరిపారు. అయితే వీరిద్దరికీ పెళ్లిళ్ల విషయంలో ఇలా జరగటంతో ఆయన బాధపడుతున్నారు. మరోవైపు సుమంత్ కూడా కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. షరామామూలుగానే వీరు కూడా విడిపోయారు. మేనకోడలు సుప్రియకు కూడా వివాహం జరిగింది. కానీ ఆమె కూడా భర్తతో విడిపోయింది. దీంతో అక్కినేని నాగేశ్వరరావు కుటుంబంలో పెళ్లిళ్లు ఎవరికీ కలిసి రాలేదా ఏంటి, ఇలా అయింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగాయి. ఒక తండ్రిగా పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే వస్తున్నారు నాగార్జున. అయితే ఇటువంటి సమయంలో మళ్లీ పెళ్లి చేస్తే నాగచైతన్య జీవితంలో స్థిరత్వం వస్తుందని, అలాగే అఖిల్ కూడా ఎదుగుతాడని నాగార్జున భావిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికీ పెళ్లి చేయాలనే ప్రయత్నాల్లో కింగ్ తలమున కలయి ఉన్నారు. వీరిద్దరికీ వివాహాలు జరిగిన తరువాత సుమంత్కు కూడా చేయాలనే యోచనలో నాగార్జున ఉన్నారు. నాగచైతన్యకు తనకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తానని నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే అఖిల్కి కూడా ఓ అమ్మాయిని చూశారు. వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. వారి వ్యక్తిగత జీవితాలను దారిలో పెట్టాలని నాగార్జున గట్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లిళ్లకు సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందనే ఆశతో అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు.